వైసీపీ ప్రభుత్వం తీరాన్ని అన్యాయం చేసిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అద్దంకి నియోజకవర్గంలో సాగుతోంది. బీసీలకు చేసిన అభివృద్ధిపై వైసీపీ బీసీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని లోకేష్ చెప్పారు. వైకాపా పార్టీలో నా సో కాల్ బీసీ నాయకులకి నేను సవాల్ ఇస్తున్నా. టైం డేట్ చెప్పండి, చర్చకి నేను వస్తా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు బీసీలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు ఈ లోకేష్ సిద్ధమని సభాముఖంగా వాళ్ళకి నేను తెలుపుతున్నాను. జగన్ది సిగ్గులేని జన్మ. ఒక బీసీ కుటుంబమైనా ఆదుకున్నాడా? బీసీ సోదరులమైన దాడి జరిగినప్పుడు ఆ కుటుంబాల్ని పరామర్శించాడా అని బీసీ సోదరులందరినీ ఆలోచించమని కోరుతున్నాను. బీసీ జోలికి ఎవరినొస్తే భయపడే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్